సజ్జనర్ కాంగ్రెస్ కండువ కప్పుకో, పండుగ పూట జర్నలిస్టుల అక్రమ అరెస్టుల, అర్ధరాత్రి పట్టుకెళ్లేందుకు వాళ్ళు తీవ్రవాదుల, మీడియా గొంతు నొక్కేందుకు రేవంత్ యత్నం, మీ రాజకీయ వికృత క్రీడకు వారు బలి కావాలా, మీడియాకు స్వేచ్ఛ ఇస్తున్నామని గప్పాలు కొట్టి ఇప్పుడు నియంతల రేవంత్ వ్యవహారం, హరీష్ జర్నలిస్టులను విడుదల చేయాలని డీజీపీకి ఫోన్. నిన్న జర్నలిస్టులను విడుదల చేయాలని హరీష్ రావు గారు ఫోన్ చేసిండు. వెంటనే విషయం తెలియగానే హరీష్ రావు గారు డీజీపీ గారికి ఫోన్ చేసి మంచిగా చక్కగా మాట్లాడిండు. ఈ పండుగ పూట కొంచెం వాళ్ళ మీద ఇంత దాడులు ఎందుకన్నా కొంచెం అర్థం చేసుకోండి అన్న, పిల్లలు పండుగ చేసుకుంటారు కదా, ఈ పండుగ చేసే క్రమంలో వాళ్ళను మీరు అరెస్ట్ చేస్తే పాపం ఆ కుటుంబ సభ్యులంతా ఇబ్బందులకు గురవుతారు, కొంచెం చూసి చూడనట్టు వాళ్ళని విడిచిపెట్టాను అన్న, వాళ్ళు తప్పు చేసిండ్రు, సారీ కూడా చెప్పిండ్రు కదా వాళ్ళు అని హరీష్ రావు గారు చిన్న వీడియో కూడా చేసిండు. ఇదే ఏం లేదన్న, అది ఒక రిక్వెస్ట్ అన్న, జర్నలిస్ట్ మరి అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇళ్లలో పోయి అరెస్ట్ చేయడం అవసరం అన్న. మా రిక్వెస్ట్ ఏంటంటే యూ ఫాలో ద డ్యూ ప్రొసీజర్. వాళ్ళేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు కదని రేపు అదే పండుగ తెల్లారి అరెస్ట్ చేయండి, అంత దట్స్ ఓకే అన్న. అది ఒక్కటి వరకు ఓకే. మిగతా అన్న తలుపులు వాళ్ళ కొట్టిందన్న, ఒకళ్ళిద్దరిని తలుపులు వాళ్ళ కొట్టి రాత్రి 12 గంటలకు పట్టుకొచ్చుడు బాగుండదు కదన్న. జర్నలిస్టులను కానీ వాళ్ళు డైరెక్ట్ ప్రొఫెషన్ ఏముంటుంది. ఈ గతంలో జరగలేదన్న ఒక్క మాట చెప్పండి అన్న, పండుగ మందం విడిచిపెట్టి పండుగ తర్వాత పిలవండి నోటీస్ ఇచ్చి. ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న, పండుగ పూట ఇబ్బంది పెట్టకండి. థ్యాంక్ యూ. అట్లా ఆ విధంగా నేను హరీష్ రావు గారు ఏకంగా డీజీపీ గారికి ఫోన్ చేసి పండుగ పూట జర్నలిస్టులను అరెస్ట్ చేయొద్దు, విడుదల చేయర్రి అని రిక్వెస్ట్ చేసిండ్రు. డీజీపీ గారు కూడా విడుదల చేస్తున్నామని చెప్పినట్టే చెప్పిండ్రు, కానీ కోర్టుకు సరెండర్ చేసిండ్రు. ఎందుకంటే మధ్యలో సజ్జనర్ గారు ఎంటర్ అయ్యిండు. ఈ మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా సజ్జనర్ గారికి ఇచ్చిండ్రు వాళ్ళు. సజ్జనర్ గారు ఊరుకుంటారా? అసలే ఆ సింగం కాస్త ఏం చేసింది, కోర్టులో ప్రవేశపెట్టింది. కానీ కోర్టు వారు అంతకంటే పెద్ద సింహం కదా, దీంట్లో గ్రౌండ్స్ లేవని వాళ్ళ ఇంటికి పంపించేసారు. కోర్టు అనేది లేకపోతే, న్యాయ వ్యవస్థలు లేకపోతే, జడ్జి గారు ఈ లాయర్ వ్యవస్థ అనేది లేకపోతే ఇక పోలీసుల ప్రభుత్వాల అరాచకాలకు అక్రమాలకు అంతు పంతు ఉండదు. ఇక వాళ్ళే సూపర్ పవర్స్ లెక్క అయిపోతారు. నిన్న జడ్జి గారు విచక్షణతోటి చూసి దీంట్లో రిమాండ్కి పంపే గ్రౌండ్స్ లేవని పంపించడం వల్ల ఏదో ఇప్పుడు ఆ నలుగురు ఈ సంక్రాంతి పండుగను ఇళ్ళలో జరుపుకుంటాను, కానీ లేకపోతే జైలు నుండి ఈ పాటికి వాళ్ళు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, ఇంకా మిగతా మీడియాలు వీళ్ళంతా కలిసి నిన్న ఈ నలుగురు జర్నలిస్టులను కాపాడినట్లు మీరు కూడా ఇతర జర్నలిస్టుల మీద ఇలాంటి దుర్మార్గాలు జరిగినప్పుడు తప్పకుండా స్పందించండి. ఇంతమంది ప్రతిపక్ష నాయకులు, మాలాంటి ఛానళ్ళు ఎంతమంది మా గొంతులు దించుకొని ప్రభుత్వ పెద్దలు ఇంత నిర్బంధం విధిస్తున్నా కూడా 62 మంది మీడియా జర్నలిస్టులను పట్టుకపోవాలని నిన్న ప్లాన్ చేసింది. 62 మందిని ఎవరు మాట్లాడితే వాళ్ళని తీసుకురారు అని నిన్న ఆదేశాలు జారీ అయినాయట. దాన్ని పట్టుకొని 62 మందిని అరెస్ట్ చేయాలని చూసింది. కానీ ప్రభుత్వం ఎంత నిర్బంధించాలని చూస్తే అంత గొంతు విప్పే వరకు నిన్న కొంత ప్రభుత్వానికి ఆలోచన వచ్చి ఇది ఇంకెక్కడికి పోతుందో అనేది నిన్న కొంత వాళ్ళు వెనుకడిగేసింది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. పెద్ద వ్యక్తిగా హరీష్ రావు గారు నిజంగా మీరు నిన్న చాలా మంచి ఆలోచన చేసింది. ఎందుకంటే మీలాంటి ఒక పెద్ద స్థాయి వ్యక్తి, డీజీపీ గారు లాంటి ఒక పెద్ద స్థాయి వ్యక్తికి ఒక ఫోన్ వెళ్ళిందంటే వాళ్ళలో కూడా ఒక ఆలోచన కలుగుతుంది. డీజీపీ గారు కూడా ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేయడమో లేకపోతే ఇంకేవలన్నా మంత్రుల ద్వారా సమాచారం పంపడమో, సార్ ఇది చిలికి గాలివానలాగా అవుతుంది, మీరో ఆలోచన అనుకుంటే ఇదొక ఆలోచన అయ్యేటట్టున్నదని చెప్పడం వల్ల నిన్న కొంత సద్దుమణిగే కార్యక్రమం జరిగింది. లేకపోతే వాళ్ళ నలుగురిని తీసుకపోయి జైలు వేసేటోళ్ళే. జడ్జి గారు కనుక కొంత విచక్షణతోటి ఆలోచించకపోతే నలుగురు జైల్లో ఉండు.